హలో గాయ్స్, వెల్కమ్ టు తనీష్ గేమింగ్ ఛానల్. ఇప్పుడు మనం ఆడుతున్నాం మైన్క్రాఫ్ట్. ఇప్పుడు మైన్క్రాఫ్ట్లో ఏం చేస్తున్నామో తెలుసా గాయ్స్? తెలిసే ఉండిద్ది. అయితే జంపింగ్ మ్యాన్ అండ్ డ్యాన్స్ ఫ్లోర్ చేస్తున్నాం గాయ్స్. అయితే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎంట్రో వేసుకో. ఓకే గాయస్, ఓకే వచ్చేసాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసా గాయస్? ఇప్పుడు దీనికి కావాల్సిన రెసిపీకి కావాల్సిన ఏంటంటే ఫస్ట్ స్టిక్కీ పిస్టన్ తీసుకోండి గాయస్. స్టిక్కీ పిస్టన్. ఓకే గాయస్, ఓ సారీ, మేక పక్క లేగు. ఓకే, స్టిక్కీ పిస్టన్ ఇలా పెట్టుకోవాలి గాయస్ మొత్తం. ఓకే గాయస్, ఇలా పెట్టుకోండి. చూడండి మొత్తం, ఇదిగోండి మొత్తం ఇలా పెట్టేసుకోవాలి గాయస్. చూడండి, ఇలా గబా గబా పెట్టేసుకుందాం మనం. ఓకే గాయస్, ఇలా ఫస్ట్ రో పెట్టేశాను నేను. ఓకే, సెకండ్ రోకి వెళ్ళాను ఇప్పుడే. మన ఇష్టం గాయస్, ఎన్ని రోస్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకు కావాల్సింది రెక్ స్టోన్ రిపీటర్ గాయస్. ఇదిగోండి, ఇలా పెట్టుకోవాలి. రెక్ స్టోన్ రిపీటర్ మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ పెట్టుకోవాలి. చూడండి, ఇటు పక్క పడింది. ఓకే గాయస్, మనం క్రియేటివ్ కాబట్టి ఎలా అయినా తీసుకోవచ్చు గాయస్. ఓకే గాయస్, ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తుంటే మధ్యలో ఒక వర్డ్ చెప్తా. ఆ వర్డ్ని మీరు కామెంట్ చేయండి, నాకు చూసినట్టయినా అర్థమైంది గాయస్. ఓకే గాయస్, ఓకే అయిపోయింది. ఫస్ట్ రో అయిపోయింది గాయస్. ఇప్పుడు సెకండ్ రోకి వెళ్తున్నాం. ఓకే గాయస్, ఇలా పెట్టుకోవాలి మొత్తం. ఓకే గాయస్, ఓకే మొత్తం ఇలా పెట్టుకోవాలి గాయస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలి గాయస్. మీరు సబ్స్క్రైబ్ చేశారనుకుంటున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు గాయస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలి గాయస్. ఓకే గాయస్, మొత్తం ఇలా పెట్టేసుకోవాలి. ఓకే, అయిపోయింది గాయస్, అక్కడ అయిపోయింది గాయస్. ఇప్పుడు మనం రెక్ స్టోన్ రిపీటర్ని ఇలా పెట్టుకోవాలి. స్ట్రైట్గా పెట్టుకొని రావాలి గాయస్ రెక్ స్టోన్ రిపీటర్ని. ఓకే గాయస్, రెక్ స్టోన్ రిపీటర్ని ఇలా స్ట్రైట్గా పెట్టుకుంటూ వచ్చేయాలి. ఓకే గాయస్, ఓకే పెట్టుకున్నారా గాయస్ మొత్తం రెక్ స్టోన్ రిపీటర్ని? ఓకే, మొత్తం ఇలా పెట్టుకుంటూ రావాలి. ఓకే, ఇంకా ఉంది చాలా ఉంది. ఓకే గాయస్, ఓకే మొత్తం ఇలా పెట్టేసుకుందాం మనం. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు అటు సైడ్ కూడా పెట్టేసుకుందాం. గాయస్, ఇటు సైడ్ కూడా గబా గబా పెట్టేద్దాం. ఓకే, గబా గబా పెట్టేసాం ఇటు సైడ్ కూడా మొత్తం. ఓకే గాయస్, ఇప్పుడు రెక్ స్టోన్ డస్ట్ తీసుకోవాలి గాయస్. మొత్తం ఇలా కనెక్ట్ చేసుకుంటా వెళ్ళిపోవాలి అటు సైడు ఇటు సైడ్. ఓకే గాయస్, రెక్ స్టోన్ డస్ట్ అటు ఇటు కనెక్ట్ చేసుకుంటా రావాలి. ఓకే, కనెక్ట్ చేసేద్దాం, మొత్తం అయిపోయింది. ఓకే గాయస్, మీరు ఇలా తప్పు పెడతారనే చూపిస్తున్నా గాయస్ మీకు పాయింట్ టు పాయింట్. ఓకే గాయస్, మళ్ళీ చెప్తున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలి గాయస్. ప్లీజ్. ఓకే గైస్, ఇటు పక్క కూడా పెట్టుకోవాలి గైస్ రెక్ స్టోన్ డస్ట్. ఓకే, స్పైడర్లే అడ్డం. ఓకే గైస్, ఓకే మొత్తం ఇలా పెట్టేసుకోవాలి గైస్. మనం మొత్తం పెట్టుకోవాలి అక్కడ వరకు. మనం ఎక్కడ వరకు కనెక్షన్ ఇచ్చామో అక్కడ వరకు, మనం ఎక్కడ వరకు స్టిక్కీ పిస్టన్ పెట్టుకున్నామో అక్కడ వరకు. ఓకే, ఇక్కడతో ఎండ్ అయిపోయింది. మళ్ళీ అటు వెళ్దాం పదండి గైస్. ఓకే, అటు వచ్చేసాం. ఓకే గైస్, అది డ్యాన్సింగ్ మ్యాన్ వీడియో మీకు కావాలంటే నా ఛానల్లో ఉండి వెళ్ళి చూడండి గైస్. ఓకే, పైన స్లైమ్ బ్లాక్ పెట్టాలి. స్లైమ్ బ్లాక్ భలే ఉండేది గైస్. స్లైమ్ బ్లాక్ కూడా సౌండ్ భలే వచ్చింది గైస్. జంప్ చేస్తున్నప్పుడు జుమ్ జుమ్ అని భలే వచ్చింది గైస్. ఓకే గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలి గైస్. మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ఓకే గైస్, మనకి వాన పడుతుంది గాయస్. వాన పడుతుంది. ఓకే గైస్, ఓకే మొత్తం ఇలా పెట్టుకోవాలి గైస్. ఓకే గైస్, ఉరుము పడింది మన పైన పడలేదులే గైస్. ఓకే, ఇప్పుడు క్లియర్ చేద్దాం రెయిన్ని. వద్దు మనకి, ఇలా ఉంటే మనకి రాదు సరిగ్గా. ఓకే గైస్, మార్నింగ్ కూడా చేసేద్దాం, పనిలో పని అయిపోయింది. ఓకే, మార్నింగ్ కూడా చేసేద్దాం ఓకే, డే చేసేసాం. మీకు డాన్సింగ్ మ్యాన్ వీడియో మీకు కావాలంటే మీరు నా ఛానల్లోకి వెళ్ళి చూడాలి గాయస్. ఓకే గాయస్, దీనికి 1K కావాలి గాయస్. 1K లైక్స్ కావాలి నాకు ఈ వీడియోకి. ప్లీజ్
చేస్తారనుకుంటున్నా. దీనికి 1K లైక్స్ వస్తే నేను ఖచ్చితంగా ఇట్లాంటిది ఇంకోటి చేసి చూపిస్తా గైస్. ఓకేనా గైస్? ఓకే గైస్, ఓకే గైస్, ఓకే గైస్. మొత్తం ఇలా పెట్టేసుకున్నాం మనం. ఇలా ఆర్మర్ స్టాండ్ ఇలా పెట్టుకోవాలి. ఓకే, అటు అటు అయ్యయ్యో కింద పడింది ఆర్మర్ స్టాండ్. ఆర్మర్ స్టాండ్ కూడా విలువైంది కదా గైస్, అందుకు. ఓకే గైస్, ఇలా పెట్టుకున్నాం మొత్తం ఆర్మర్ స్టాండ్ మొత్తం ఇలా పెట్టేసుకున్నాం. ఓకే, ఆర్మర్ స్టాండ్ మొత్తం ఇలా పెట్టేసుకున్నాం. స్లైమ్ బ్లాక్స్ పైన పెట్టాలి ఆర్మర్ స్టాండ్. ఆర్మర్ స్టాండ్ స్లైమ్ బ్లాక్. ఓకే, కింద పడింది, సారీ. ఏది కింద లేదే, అయ్యయ్యో. ఓకే గైస్, మొత్తం ఆర్మర్ స్టాండ్స్ పైన పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత మనం ఏం చేయాలో చెప్తాను. అది వచ్చేసాం, ఇంకా లాస్ట్ ఆర్మర్ స్టాండ్ పెట్టేసాం. అయిపోయింది గైస్ ఆర్మర్ స్టాండ్. ఇప్పుడు మనది ఇలా ఉంది చూడండి గైస్, భలే ఉంది చూసారా గైస్. ఆర్మర్ స్టాండ్స్ అన్నీ పెడితే ఇప్పుడు మనకి కావాల్సిన పవర్ కావాలంటే ఇది యాక్టివేట్ చేయాలి గైస్. అందుకే రెడ్ స్టోన్ రిపీటర్ అండ్ రెడ్ స్టోన్ డస్ట్ ఇలా కనెక్ట్ చేయాలి మొత్తం. ఓకే, మొత్తం ఇలా కనెక్ట్ చేసేసామా గైస్. ఓకే గైస్, ఓకే, మొత్తం అటు ఇటు దట్టు కనెక్ట్ చేసేద్దాం. మనకి కావాలి, కనెక్ట్ చేయటం కావాలి. ఓకే, కనెక్టింగ్ తయారు చేసేస్తాను, ఆగండి గైస్ ఒక్క నిమిషం. ఇగోండి ఇలా పెట్టి మీ ఇష్టం ఎలా అయినా కనెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇలా కనెక్ట్ చేస్తున్నా, ఇక్కడ ఒకటి పెడితే చాలు. అగోండి అలా పెట్టాలి. ఓకే, ఓకే గైస్, ఇలా పెట్టేసుకుందాం. మనం మొత్తం పెట్టేసుకోవాలి. ఓకే గైస్, మొత్తం పెట్టేసుకున్నాం. రెడ్ స్టోన్ డస్ట్ పెట్టేయండి, గబా పెట్టేయాలి గైస్, వెరీ ఫాస్ట్. ఇదిగోండి ఇది తీసేద్దాం, ఎక్కడ కూడా అక్కడ తీసేసి అక్కడ కనెక్షన్ ఇద్దాం. ఓకే, ఇక్కడ పెడితే జాలే గైస్. ఓకే గైస్, వీటన్నిటికీ ఆర్మర్ వేద్దామా గైస్. మొత్తం ఇక్కడ స్లైమ్ బ్లాక్ ఉంది, పెద్దది స్లైమ్ బ్లాక్. ఓకే, స్లైమ్ ఉంది అక్కడ. ఓకే, వీటన్నిటికీ ఆర్మర్ వేసి కలుస్తా గైస్. వీటన్నిటికీ ఆర్మర్ వేసి కలిసే. ఓకే గైస్, చాలాసేపు పట్టింది గైస్ ఇదంతా ఆర్మర్ వేయడానికి. ఓ మై గాడ్, చూడండి గైస్ భలే కలర్ఫుల్గా ఉంది కదా గైస్. ఆర్మర్ వేసాను చూడండి గైస్ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఓకే గైస్, ఓకే చూడండి ఎలా ఉందో. నేను ఎలా పడితే అలా పెట్టేశా గైస్, ఒక ఆర్డర్ అని లేకుండా పెట్టేశా. అప్పుడే ఇలా ఉందంటే ఇంకా ఇది ఆన్ చేస్తే ఎలా ఉండిద్దో చూద్దాం పదండి గైస్. ఓకే గైస్, ఇప్పుడు మనకి రెడ్ స్టోన్ డస్ట్ కావాలి. ఓకే, రెడ్ స్టోన్ డస్ట్. ఓకే, రెడ్ స్టోన్ డస్ట్ తీసుకుందాం మనం. ఓకే గైస్, ఓకే గైస్, ఓకే మొత్తం తీసుకున్నాం. ఇదిగోండి గైస్ రెడ్ స్టోన్ డస్ట్ ఇదిగోండి రెడ్ స్టోన్ డస్ట్ ఇక్కడే ఉంది. ఓకే గైస్, ఓకే రెడ్ స్టోన్ డస్ట్ తీసుకున్నాం. ఇక్కడ కనెక్ట్, అక్కడ కనెక్ట్ ఇచ్చేద్దాం. అయిపోయింది. చూడండి గైస్, జంపింగ్ మ్యాన్ అంటారు దీన్ని. చూసారా గైస్ ఎలా జంప్ చేస్తున్నారు, అందరూ ఒకేసారి చేస్తున్నారు చూసారా. భలే ఉంది కదా గైస్, చూడండి పైకి కిందకి పైకి కిందకి పైకి కిందకి పైకి కిందకి పైకి కిందకి భలే తిరుగుతున్నారు గైస్. ఓకే గైస్, ఇది కూడా మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేయాలి గైస్. ఇదిగోండి గైస్, ఇటు పక్కేమో జంపింగ్ మ్యాన్స్, అక్కడేమో డ్యాన్సింగ్ మ్యాన్స్. అదిగోండి అక్కడ డ్యాన్స్ చేస్తున్నారు అక్కడ. చూడండి గైస్ భలే ఎగురుతున్నారు, పావులాగా సూ 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 అని పోతున్నారు. కలర్స్ చూడండి గైస్ భలే ఉంది. నెదరైట్ కూడా పెడదాం అనుకున్నా, మళ్ళీ లిక్ పోయిద్దామా అని చెప్పి చేసా గైస్, ఇంకా తీసేద్దాం. ఓకే గైస్, ఇట్లా ఉంది చూడండి, ఇంకా ఎగురుతున్నారు చూడండి గైస్ స్లైమ్ బ్లాక్ మీద ఆర్మర్. చాలాసేపు పట్టింది గైస్. ఇప్పుడు ఓకే గైస్, ఇప్పుడు హ్యాక్ నెంబర్ 2కి వచ్చేసాం. దీనికి ఇప్పుడు అబ్జర్వర్ తీసుకోవాలి గైస్. అబ్జర్వర్ నేను చూపిస్తున్నట్టు పెట్టుకోవాలి గైస్. ఒకటేమో ఇలా పెట్టుకోవాలి, ఒకటేమో కొన్ని లైన్స్ ఏమో ఇలా పెట్టుకోవాలి గైస్. మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఓకే గైస్, మొత్తం ఇలా పెట్టేసుకుందాం మనం. ఇష్టం గైస్ ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఓకే గైస్, నేను కొంచెం ఈజీగా అయిపోయిందని చెప్పి ఇలా పెడుతున్నా గైస్. అయిపోయింది గైస్. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సింది అబ్జర్వర్ని ఇగోండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు పెట్టుకోవాలి గైస్. ఇలా చుక్క లాంటిది ఉంది కదా గైస్, అది పైకి రావాలి. చుక్క లాంటిది పైకి కనపడాలి గైస్, ఇలా పడకూడదు. ఇక్కడ మిస్టేక్ జరిగింది, అదిగోండి ఇలా పడకూడదు, అస్సలు పడకూడదు గైస్. ఓకే,
ఓకే, మొత్తం ఇలా పెట్టుకోవాలి గైస్. చుక్క లాంటిది అదే రెడ్ కలర్ డాట్ ఉండేది కదా గైస్, అదే పెట్టుకోవాలి పైకి, లేకపోతే మనకి సిగ్నల్ రాదు పైకి. అందుకని చెప్పి మొత్తం ఇలానే పెట్టుకోవాలి గైస్. ఓకే, మొత్తం ఇలా పెట్టేసుకుందాం మనం. ఓకే గైస్, మొత్తం ఇలా పెట్టేసుకుందాం. మొత్తం పైన పెట్టేసాం గైస్. ఇప్పుడు రెక్స్టోన్ ల్యాంప్ పెట్టాలి పైన, మొత్తం పెట్టేయాలి. ఇప్పుడు అలా ఫ్లోర్ లాగా తయారైంది కదా గైస్, అలా పెట్టేసుకోవాలి. మొత్తం మనం పెట్టేసుకోవాలి గైస్. పెట్టేసుకుందాం, మొత్తం పెట్టేసుకోవాలి గైస్. మనం చిన్న మిస్టేక్ చేయకుండా మొత్తం పెట్టేసుకుంటే అయిపోయింది గైస్. ఓకే, పర్వాలేదు గైస్, మొత్తం పెట్టేసుకుందాం మనం. ఓకే గైస్, ఓకే గైస్, ఓకే ఓకే, అలా పడితే అలా పెట్టేద్దాం, మనకి ఎందుకులే గైస్. ఓకే గైస్, మొత్తం పెట్టేసుకున్నాం. ఇప్పుడు రెక్స్టోన్ బస్ తీసుకోవాలి. ఇందాక ఒకటి అలా ఉంది కదా, ఫేసింగ్ ఉంది కదా, అది పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సింది రెక్స్టోన్ రిపీటర్ తీసుకోవాలి గైస్. రెక్స్టోన్ రిపీటర్. ఓకే, ఇది పక్క ఒకటి పెట్టాలి. ఓకే, ఇది పక్క ఒకటి. దీన్ని టెక్నిక్ అంటే ఫాస్ట్ టెక్నిక్ గైస్ ఇది, ఎందుకంటే లైటింగ్ మొత్తం స్పీడ్గా వచ్చింది గైస్. ఓకే, మొత్తం ఇలా పెట్టేసుకున్నాం మనం. మొత్తం ఇలా పెట్టేసుకున్నాం గైస్, అయిపోయింది. ఓకే, అయిపోయింది. లివర్ పెట్టుకోవాలి, ఇక్కడ వద్దులే గైస్, ఇది పక్క పెడదాం. ఓకే, ఆఫ్ ఆన్ అలా చేస్తే ఇంకా ఆటోమేటిక్ లైట్ సిస్టమ్ అయిపోయింది గైస్. ఓకే గైస్, ఇప్పుడు పైకి చూద్దాం పదండి. ఇప్పుడు ఎలా ఉంది చూడండి గైస్. అలా ఇందాక చూపించాను కదా గైస్, అది ఇందుకే గైస్ పెట్టుకోమండి. అబ్జర్వర్ని పైన పెట్టుకోమండి ఇంకే గైస్. ఓకే, క్లియర్ చేసేద్దాం మొత్తం డ్రైవ్ని. ఓకే గైస్, ఓకే ఓకే గైస్, మొత్తం ఇక్కడ పెట్టేద్దాం హోల్స్. ఇదిగోండి గైస్, ఇప్పుడు మనకి తయారైపోయింది డ్యాన్స్ ఫ్లోర్. మళ్ళీ క్లియర్ చేద్దాం. క్లియర్ కాదులే గైస్, నో. ఓకే, నైట్ చేద్దాం. నైట్. ఓకే, నైట్ చేసేసాం. ఓకే గైస్, మొత్తం నైట్ చేసేసాం మనం. ఇంకా నైట్ కాలేదేమో, పర్వాలేదు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలి గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఎవరికి కావాలంటే వాళ్ళకి పంపించుకోవచ్చు గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలి గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.